హాయ్ హలో అందరికీ నమస్కారం. డైట్ మెన్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నాన్న చెప్పే కథలు, నాన్న చూపించే ప్రేమ, నాన్న నేర్పించిన నడవడిక, ఇలా నాన్న ప్రేమను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నాం. సో ఫాదర్స్ డే అనగానే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. ఎస్, ఇవాళ మన కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మంచి ఎంప్లాయీ, ఒక మంచి భర్త, అంతేకాకుండా 3 పిల్లలకి ముద్దుల తండ్రి అండ్ సంగీతానికి కుమారుడు. లెట్ మీ ఇన్వైట్ త్రినాథ్ రావు గారు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రియాతి ప్రేమైన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది మొత్తం మీద ఇవాళ మీరు డైట్ మెన్యూకి రావడం. సో హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది ఫాదర్స్ డే స్పెషల్ గా ఇలా డైట్ మెన్యూలో కలుసుకోవడం, ఈ ప్రోగ్రామ్ కి రావడం? చాలా ఆనందంగా ఉందమ్మా. ముఖ్యంగా ఫాదర్స్ డే నాడు ఈ డైట్ మెనూలో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే, సో ఇవాళ మొత్తం మీద ఫాదర్స్ డే కాబట్టి త్రినాథరావు గారు, మీరు ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తారా? ఫస్ట్ వచ్చి బలవేనా అమ్మా, ఎందుకు చేయమ్మా, హెల్ప్ చేస్తుంటాం కదా. ఎప్పుడు చేస్తుంటారా? ఓకే, సో ఆ నమ్మకం కొంచెం కుదిరింది నాకు. సో ఇవాళ మా కోసం ఏం నేర్పిస్తుందో చెప్పండి. పని చేద్దాం, ఇవాళ ఫాదర్స్ డే కదా, చక్కగా నోరు తీపి చేసుకోవడానికి ఫ్రూట్ క్రీమ్ చేసుకుందాం. సూపర్ 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 ఐడియా. అండ్ అంతేకాకుండా ఫాదర్స్ అందరి హెల్త్ కూడా చాలా బాగుండడం కోసం ఫ్రూట్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఫ్రూట్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఫ్రూట్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ డేట్స్, పెరుగు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, ద్రాక్ష, యాపిల్, దానిమ్మ గింజలు, ఉప్పు. సో ఫ్రూట్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రొసీజర్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయాయి అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు ఏం నేర్పిస్తారు త్రినాథరావు గారు మనకి అని చెప్పేసి. సో బిఫోర్ వి స్టార్ట్, త్రినాథరావు గారు, సో కొన్ని మెమరీస్ మనం చెరిష్ చేసుకుందాం బికాజ్ ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి. సో మీ ఫాదర్ గురించి మాకేమైనా చెప్పండి. ఫాదర్ గురించి చెప్పాలంటేనమ్మా టైం సరిపోదు. ఆయన గురించి ఏమైనా పుస్తకం రాయాలంటే గ్రంథాలు సరిపోవు, అంత గొప్ప త్యాగం చేశారు మా బ్రదర్స్ అందరి గురించి కూడా. మా స్వస్థలమైనటువంటి పాలకుల్లో చిన్న వ్యాపారం చేస్తూ మా బ్రదర్స్, మేము 5 బ్రదర్స్, మా బ్రదర్స్ అందరినీ కూడా స్వశక్తితో మమ్మల్ని అందరూ చదివించారు ఆయన. వారి త్యాగ ఫలితంగానే ఈరోజు మేము అందరం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే చేసి అందరం కూడా రిటైర్ అయ్యాము. ఇది ఈ రోజున మేము ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే అది వారి యొక్క త్యాగ నిరతనే చెప్పుకోవాలి. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు అవర్ ఫాదర్. నో మోర్. ఐ నో. సో ఫాదర్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ లో ఉన్న టైం అంతా ఒక మెకానికల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకి అంత క్లోజ్ గా ఉండకపోయినా కానీ ఉన్న కొద్దిసేపు వాళ్ళతోని బోల్డని మెమరీస్ కూడా ఉంటాయి. సో అలా మీకున్న బెస్ట్ మెమరీ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? నాన్నగారితో. నాన్నగారు చెప్పాను కదమ్మా, చిన్న వ్యాపారం చేస్తుండేవారు అనమాట. చిన్నవారు తను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఆయన్ని ఇంటికి పంపించవలసి ఉండేవాడు అనమాట. నాకు ఆ యూస్ టు ఫీల్ ఇట్ ఇస్ ప్రివిలేజ్. నన్నే పిలిచేవారు అనమాట. నన్నే పిలిచి రారా నువ్వు వచ్చి కూర్చొని భోజనానికి వెళ్ళేస్తుంది. నేను అందరికంటే ఆఖరివాడిని, చిన్నవాడిని అన్నమాట. ఎప్పుడు కూడా ఎటువంటి విషయం చిన్న పొరపాటు చేసినా కూడా ఎప్పుడు కూడా పన్నెత్తి మాట అంటే కానీ లేకపోతే ఏమన్నా కొట్టడం కానీ జనరల్ గా చేస్తుంటే కదా ఎప్పుడు కూడా జీవితంలో జరగలేదు. ఆయనకి రిలీఫ్ నేను ఉండేవాడు అనమాట. సో ఐ యూస్ టు ట్రీట్ ఎస్ ప్రివిలేజ్ ఫర్ మీ అనమాట. అవన్నీ అలా మెమరీస్ కింద ఉండిపోయినాయి. తలుచుకున్నప్పుడు అలా ఒక కెమెరా రీల్ కింద నడుస్తుంటాయి అనమాట. ఫ్యాంటాస్టిక్. సో ఎస్, ఈ ఫ్రూట్ క్రీమ్ మనం స్టార్ట్ చేసేద్దామండి. తప్పనిసరిగా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్ పెట్టారు, నా చేతిలో వేపర్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి? ఎలాగో బౌల్ తీసుకున్నావు కదా, మనం పని చేద్దాం. ముందు ఈ పెరుగుతో మొదలు పెడదాం. పెరుగు తీసుకున్న దాంట్లో వేయమ్మా. సో ఫస్ట్ పెరుగుతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 1 కప్ కర్డ్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. వెరీ నైస్. సో త్రినాథరావు గారు, మీరు ఇవాళ షోకి వచ్చాక, అది కూడా ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి మిమ్మల్ని పాట పాడించకుండా అయితే మేము మొదలు పెట్టాము. దానికంటే ముందు నేను నోరు తీపి చేసిన తర్వాత అప్పుడు పాట పాడుకున్నా. ఫైనల్ గా పాడతారా? ఓకే, మొత్తం మీద పాడతా అన్నారు, చాలా సంతోషం. సో ఇప్పుడు ఫస్ట్ మనం కర్డ్ వేసేసుకున్నాం, దాన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పంచదార కలపమ్మా. ఓకే, సో క్రీమ్ తర్వాత కలపమ్మా. అది వెరీ గుడ్. అసలు ఈ పంచదార మొత్తం పెరుగులో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్
కూడా మనం యాడ్ సరే చేసుకుంటాం. ఈక్వల్ ప్రొపోర్షన్స్ లో ఈ క్రీమ్ కూడా కలిపాయమ్మా. ఓకే, ఆల్ రైట్. సో 2 tablespoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్. దట్స్ గుడ్. దెన్ ఫ్లేవర్ కోసం ఇదిగో ఇంకా యాలకులు. వావ్. అవును, మీరు ఇంట్లో స్వీట్స్ చేసుకుంటుంటే యాలకులు బాగా ఇష్టమా? కొంతమందికి నచ్చదా? తీసేయండి. నేను ప్రతి ఐటమ్ లో తప్పనిసరిగా యాలకులు వాడతాను. ఈవెన్ ఇన్ టీ ఆల్సో, మార్నింగ్ టీ తప్పనిసరిగా యాలకులు వాడతాను. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, యు నో దట్. అవును, మీరు చెప్పాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మీరు మాకు చెప్పాలి. అసలు ఏ రకంగా ఇది హెల్త్ కి మంచిది? ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇండైజెషన్. తర్వాత దంత సంబంధించిన వ్యాధులను కూడా బెస్ట్ రెమెడీ ఫర్ దిస్. సూపర్. ఓకే, సో యాలకులు కూడా వేసేసుకున్నాం. సో ఇంకా టేస్ట్ కొంచెం సాల్ట్. ఓకే, సో స్వీట్ అని చెప్పి సాల్ట్ వేస్తున్నారు నాకు. అంటే మరి దీనికి టేస్ట్ కావాలి కదమ్మా. ఓకే, అందుకనే బేసిక్ ఇంగ్రీడియంట్ ఓన్లీ షుగర్, దిస్ ఓన్లీ టు యాడ్ టేస్ట్. ఓకే, సో కొంచెం టేస్ట్ కోసం చిటికేడు సాల్ట్ మనం వేసుకున్నాం. సరే, మీరు లాస్ట్ కి పాడతానంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడే పాడాలి. మీరు పాట పాడితే ఇంకా కిక్క వేరేలాగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చా? అంతే. ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న, నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిల్నా. ఓ నాన్న, ఓ నాన్న, ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఎన్ని పస్తులున్నావో, ఏ పూట తిన్నావో, పరమాన్నం మాకు పాచి పెంచావు. ఓ నాన్న, నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిల్నా. ఓ నాన్న, ఓ నాన్న. ఫెంటాస్టిక్. లిరిక్స్ అన్నిట్లో కూడాను చాలా మంచి అర్థం, పరమార్థం అన్ని ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు తన యొక్క కవితా ప్రతిభను అంతా కూడా ఈ పాటలో చూపించారు. ఎన్ని చక్కని పదాలు కూర్చారో చూసారు కదా. నిజం, అసలు చాలా బాగుంది. పర్ఫెక్ట్ సాంగ్ ఈ ఫాదర్స్ డే కి. నారాయణ రెడ్డి గారు అంటే గుర్తొస్తుంది, ఆయనకి నాకున్న అనుబంధం ఏంటంటే త్యాగరాయ గాన సభలో ఎప్పుడు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన సభాధ్యక్షుడిగా వెళ్ళటము, వారికి ఎంతో నేనంటే ప్రేమ అన్నమాట. ఆయన స్వయంగా నాకు గాన కళారత్నాన్ని బిరుదిచ్చారు నారాయణ రెడ్డి గారు. గ్రేట్ పర్సనాలిటీస్, నిజంగా లెజెండ్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. సో నారాయణ రెడ్డి గారు నిజంగా మంచి పాట, నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఎస్, ఇప్పుడు నేను ఫుల్ ఖుష్ అన్నమాట. ఈ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. సో సాల్ట్ వేసేసుకున్నాం, మిక్స్ చేసాం. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇంకా దానికి మళ్ళీ ఇంకా యాడింగ్ అదర్ ఫ్లేవర్స్ అన్నమాట. పాలు ఇది కలిపేసి. ఓకే, సో కొద్దిగా పాలు. ఆల్రైట్, మిక్స్ చేసేసుకున్నాం. తర్వాత వీటిని కొంచెం కట్ చేసి ఆపిల్ పీసెస్. ఓకే, సో ఫ్రూట్ క్రీమ్ అని మనం అనుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆపిల్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా అందులోకి వేసేసుకుందాం. సో an apple a day keeps doctor away. yes ఓకే, సో ఈ ఆపిల్ ముక్కలు అన్నిటిని కూడా ఈ బౌల్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఇంకేమైనా గ్రేప్స్. ఓకే, ఫ్రూట్ క్రీమ్ కదమ్మా ఇది. ఆ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆల్ రైట్. సో నెక్స్ట్ పోమోగ్రానేట్స్, దానిమ్మ గింజలమ్మ యాడ్ చేసేవి కూడా. తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్ని ఉన్నాయి దాంట్లో. ఇది తర్వాత ఖర్జూర్, డేట్స్. సో డేట్స్ మనం డీసీడ్ చేసేద్దాం. ఓకే, దెన్ మనం ఈ ఫ్రెష్ క్రీమ్ లోకి వేసేసుకుందాం.
దట్స్ సో స్వీట్. సో మొత్తం మీద నేను త్రినాథరావు గారు కలిసి ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్ గా మీ ముందుకు తీసుకొచ్చేసాం ఫ్రూట్ క్రీమ్. మరి ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫ్రూట్ క్రీమ్ కి కావలసిన పదార్థాలు: పాలు, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ డేట్స్, పెరుగు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, ద్రాక్ష, యాపిల్, దానిమ్మ గింజలు, ఉప్పు. ఫ్రూట్ క్రీమ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో పాలు, యాపిల్ ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ డేట్స్ వేసి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఫాదర్స్ డే స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ రెడీ. సో ఫాదర్స్ డే స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు నేను త్రినాథరావు గారు yes cheers రెండు బౌల్స్ లో రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. నేను ముందు చేస్తే ఫాదర్స్ డే కదా, యూఆర్ ఆల్సో లైక్ మై డాటర్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమ్మా, మా పిల్లలు కూడా చూస్తుంటారు కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో వాళ్ళకి చెప్తే అంత బాగుండదు. అండ్ ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి మీ టేస్ట్ చేసి ఎలా ఉందో మన వ్యూవర్స్ కి చెప్పాలి. సో హ్యాపీ ఫాదర్స్ డే. కలిపావమ్మా, సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఫ్రూట్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? నేను కలిపినంత టేస్ట్ వచ్చేది కాదమ్మా. చంపేశారు, నన్ను చంపేశారు. చాలు, ఫాదర్స్ అందరూ ఇలానే ఉంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నిజంగా అంటే పిల్లలు ఏం చేసినా నచ్చుతుంది అన్నట్టుగా కాదు, బట్ దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. చాలా చాలా బాగుంది. ఇంకా కావాలనుకుంటే పైనుంచి హనీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ టూ మెనీ క్యాలరీస్ కాకుండా ఉండడం కోసం మనం ఇంత సింపుల్ గా చక్కగా చేసేసాం అనమాట. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రెష్ క్రీమ్, పాలు, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి కాల్షియం అండ్ మంచి హెల్త్ కూడా. సో మొత్తం మీద మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు అప్పుడే బాధేస్తుంది. మళ్ళీ మళ్ళీ వద్దామా, మళ్ళీ మళ్ళీ కలుద్దాం, హ్యాపీగా సార్, ప్రామిస్. సో ఇంకా బోల్డ్ అని అకేషన్స్ లో త్రినాథరావు గారిని నేను మళ్ళీ మన షోకి తీసుకొస్తాను. అండ్ వన్స్ అగైన్ త్రినాథరావు గారు, హ్యాపీ ఫాదర్స్ డే. మీరు ఇలా ఇవాళ ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. ముఖ్యంగా ఫాదర్స్ డే నాడు నన్ను మీ స్టూడియోస్ తీసుకొచ్చి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ ఫ్రూట్ క్రీమ్ కూడా తయారు చేసి మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగేసి మీ అందరికీ కూడా ఈ పర్టికులర్ ఈటీవీ అభిరుచి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియలీ రియలీ నైస్ కదా. సో ఇది ఇవాళ మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ డైట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. నమస్తే.